ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కీర్తన గ్రంథము 31:19. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట. ఈ లోకంలో మనకు గొప్పలు తెచ్చేవి చాలానే ఉంటాయి. నేనే గొప్ప అని అనిపించుకోవడానికి కూడా ప్రయాసపడేవారు మనలో చాలా మంది ఉన్నారు. ఈ లోకంలో ప్రయత్నించినప్పుడు వచ్చే గొప్పలకే మనం తెగ సంతోషపడిపోతున్నాం కదా. మరి దేవుని యొద్ద నుండి వచ్చే మేలు వలన వచ్చే గొప్ప ఇంకెంత సంతోషాన్ని ఇస్తుంది? ఒకసారి ఆలోచించండి. పరిపూర్ణమైన భయభక్తులు కలిగి ఉన్న వారికి మాత్రమే దేవుడు మేలును దాచి ఉంచారు. మరి దేవుని ఎడల గల భయభక్తుల స్థితిగతులు ఎలా ఉన్నాయి? మేలు పొందుకునేలాగే ఉందా మన భక్తి? ఎప్పటికప్పుడు మన భక్తి జీవితాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. బాప్తిస్మం అప్పుడే కాదు, దినదినము మారు మనసు కలిగి జీవిస్తూ ఉండాలి. అప్పుడే దేవుని యొద్ద నుండి మేలు పొందుకోగలుగుతాం. ఆ మేలు లోకం దృష్టికి గొప్పగా ఉండకపోవచ్చు, కానీ పొందుకున్న నీకు నాకు చాలా సంతోషాన్ని ఇస్తూ గొప్పగా ఉంటుంది. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.